ఈ గుడ్ ఫ్రైడే టైంలో ఒక వాక్యం అందరూ కంటతా నేర్చుకోవాలని చెప్తాను. ఏం వాక్యం? గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎంతమంది చెప్పగలుగుతారో ఒకసారి చెప్తారా? అందరూ బైబిల్ తెరవకుండా బైబిల్ మూసేసి ఒకసారి. నేను క్రీస్తు కూడా నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి, ఇక్కడి నుంచి స్లో అయిపోయింది. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. ఇంకోసారి చెప్తాం అందరం కలిసి ఒకసారి గట్టిగా. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. జీవిస్తున్నాం అలాగా? సిలువ వేయబడ్డామా? ఏ విషయాల్లో సిలువ వేయబడాలని చెప్పుకున్నాం? అర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో చెప్పుకున్నాం. రోమా 6:6 ప్రకారం ప్రాచీన స్వభావం విషయంలో సిలువ వేయబడాలి, మొదటిది. రెండవది గలతీ 5:24 ప్రకారం శరీరం విషయము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడాలి. మూడవది గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం లోకమును దాని విషయాలతో సిలువ వేయబడాలి. మినిమం బైబిల్లో ఉన్నటువంటి లేఖనాల ఆధారంగా ఈ 3 విషయాల్లో ప్రతి ఒక్కరూ సిలువ వేయబడాలి. మొదటి విషయం ఏంది? ప్రాచీన స్వభావం, ఓల్డ్ నేచర్, గలతీ 6:6. సెకండ్ ఏంది? మొదటిది రోమా 6:6 అమ్మ, గలతీ 6:6 కాదు, రోమా 6:6. ఫస్ట్ రోమా 6:6, సెకండ్ గలతీ 5:24, థర్డ్ గలతీ 6:14. రైట్? ఈ విషయాల్లో సిలువ వేయబడాలి అని చెప్పుకున్నాం. సరే, గడిచిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ యేసు ప్రభు అంటే ప్రతి సంవత్సరం దాదాపు ఎక్కడోసారి టచ్ చేస్తూ ఉంటాం, అయితే మనల్ని మర్చిపోతూ ఉంటాం. నేను కూడా సగం మర్చిపోతుంటాను మనుషులు. అయితే కొంతమంది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది తక్కువ గుర్తుపెట్టుకుంటారు. అస్సలు మర్చిపోకుండా ఉండడం మంచిది, అస్సలు మర్చిపోతే ప్రమాదం. రైట్? ఈరోజు క్లుప్తమైన వర్తమానమే, గడిచిన సంవత్సరాల్లో చెప్పిన వర్తమానమే. అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. లాస్ట్ వీకు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పండుగల సందర్భంలో, పస్కా పండుగ సందర్భంలో వచ్చినప్పుడు ఒక వచనమే గుర్తు చేసుకున్నాం, ఒక 2 వచనాలు. ఇతని యందు ఏ నేరము కనపట్లేదు అని 15వ వచనంలో మరణమునకు తగినది ఏదియు మరణమునకు తగినది ఏది ఇతని యందు నాకు కనబడట్లేదు. ఎన్నో వచనం? యోహాను లూకా 23:15 వచనం, లూకా సువార్త 23వ అధ్యాయం 15వ వచనం. తర్వాత అప్పుడు అతను ఆ కంటిన్యూషన్ వరుస ఇంకో సువార్తలో చెప్పాము. ఎక్కడ గుర్తుంది? మత్తయి 27:24. అక్కడ ఏం చెప్పుకున్నాం? అతను తన చేతులు నీళ్లతో కడుక్కొని ఇతని యొక్క రక్తాపరాధము, చదవండి వచనం, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. తర్వాత వచనం ఇంపార్టెంట్. తర్వాత అది యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ
ఇతని మరణమును తగినది ఏది ఇతని ఎందుకు కనబడట్లేదని చెప్పిన వాళ్ళు ఎవరు? పిలాతు. కొరడాలతో కొట్టించింది ఎవరు? పిలాతు. మరణమునకు అప్పచెప్పింది ఎవరు? పిలాతు. ఇదేంది విచిత్రం కదా. ఈ నీతిమంతుని యందు ఏ పాపము కనబడట్లేదని చెప్పింది ఎవరు? పిలాతు. ఒకవైపు ఇతను తప్పు చేయలేదంటాడు, పాపం చేయలేదంటాడు, మరణశిక్ష విధించేంత తప్పేం చేయలేదంటాడు, కానీ కొట్టిస్తాడు, మళ్ళీ సిలువకు అప్పచెప్తాడు. ఇది విషయం. అలాగా అన్యాయపు తీర్పు యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడినట్టుగా చూస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. యేసు ప్రభు అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆ తీర్పుల గురించి ఈరోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోబోతున్నాం. ఆ తీర్పులు ఎన్ని తీర్పులు అని చెప్పుకున్నాం? 6 తీర్పులు అని ఒకరిద్దరే చెప్తున్నారు. అందరికి గుర్తున్నాయి అనుకుంటున్నాను నేను. 6 తీర్పులు. యేసు ప్రభును రాత్రి, గురువారం రాత్రి వారు పస్కా ఆచరించిన తర్వాత ఒలివల కొండకెళ్ళి లేదా గెత్సెమనెకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్న తర్వాత ఒంటరిగా ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె మారింది. శిష్యులను ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళు నిద్రపోయారు. ఆ తర్వాత కొద్ది సమయానికి ఇస్కరియోతు యూదా అనేక మందిని, వందల మందిని వెంట పెట్టుకొని వచ్చి శుభము పలికి ముద్దు పెట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభును బంధిస్తారు. ఆ సమయంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ బంధించిన తర్వాత మొదటిసారి ఎవరి దగ్గరికి తీసుకొస్తారు? ఎవరి దగ్గరికి? అన్నా దగ్గరికి తీసుకొస్తారు. అక్కడి నుంచి చూద్దాం. మొదటిసారి అన్నా దగ్గరికి తీసుకొస్తారు. అన్నా ఎవరు? కైపకు మామ, మాజీ ప్రధాన యాజకుడు. కైప కంటే ముందుగా ప్రధాన యాజకుడిగా పనిచేసినటువంటి వాడు అన్న. అక్కడి నుంచి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదట ఎన్నో వచ్చినామా? 9 నుంచి 9 నుంచి చదవాలా బ్రదర్? 9 నుంచి చదవండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు చెప్పెను. సీమోను 12 నుంచి చదవండి. సైనికులు సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. మొదట అన్న యొద్దకు ఆయన్ను తీసుకొని పోయిరి. ఎవరి దగ్గరికి? యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. మొదట అన్న యొద్దకు ఆయన్ను తీసుకొని పోయిరి. ఎందుకు అన్న దగ్గరకే మొదట తీసిపోయారు అని చెప్పాను, ఇదివరకు గుర్తుందేమో. ఎందుకంటే అంతకుముందు ఆదివారం ఏం జరిగింది? ఆయన దేవాలయంలోనికి వెళ్ళి గువ్వలు అమ్మేవారిని, రోకలు మార్చేవారిని, వారి యొక్క బలలు పడద్రోసి వారిని వెళ్ళగొడతాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును, దాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చారు అని కోపడతాడు. ఆ సమయంలో ఆ మందిరంలో, ఆ ఆవరణంలో గువ్వలు అమ్మించేది, రోకలు మార్పించేది అన్న అనేటువంటి వాడు. అతడు కొంతమంది మనుషులను పెట్టి ఆ వ్యాపారం చేపిస్తూ ఉంటాడు. దానివల్ల అతనికి పండుగలో నష్టం వచ్చింది, అవమానం వచ్చింది. మొదటిది అవమానం అయితే రెండవది ఆర్థికంగా నష్టం వచ్చింది. దాన్ని బట్టి ముందే యేసుప్రభు మీద కోపం ఉంది.
దానికి ఇవి తోడయ్యాయి. దాంతో ఆయనకి ఎప్పుడెప్పుడు యేసు ప్రభువారిని బంధించాలా, ఎప్పుడెప్పుడు యేసు ప్రభువారిని సిలువకు అప్పచెప్పాలా లేదా చంపేయాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ఆయన దగ్గరికి తీసుకుపోయారు మొదట. తర్వాత చదవండి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసును తర్వాత వచ్చిన చదవండి. మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఉన్నాయి కదా రెఫరెన్స్ ఇంకోటి. అక్కడే యోహాను సువార్త 18వ అధ్యాయంలోనే 18 నుంచి 18 నుంచి. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆ శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడి తిని యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములలోను దేవాలయములలోను ఎలా నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన్న బంట్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అతని పేరు అక్కడ లేదు, మనం ఏం చెప్పుకున్నాం? మల్కు త్రోఫీము అని చెప్పుకున్నాం. త్రోఫీము అని. బంట్రోతు చేత సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుష్య కుమారునిగా వచ్చి నా పాపముల కొరకు ఆయన దెబ్బలు తింటున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. సామాన్యమైనటువంటి బంట్రోతు చేత, సామాన్యమైన వెరీ ఆర్డినరీ మ్యాన్, అంటే ఎవరి చేత నేల్సిన పని లేదు, కానీ ఆ స్థానంలో మనం ఉండాలి. కానీ యేసు ప్రభు ఉన్నాడు. తీర్పు తీర్చబడే స్థానంలో మనం ఉండాలి. యేసు ప్రభు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే, మనం చేసిన పాపాలకు ఎన్ని రకాలైనటువంటి తీర్పులు తీర్చాల్సి ఉంటుందో, ఎన్ని కోర్టులు ఎక్కాల్సి ఉంటుందో, కానీ భవిష్యత్తులో మనం ఒక్క తీర్పు కూడా తీర్చబడం. బహుమతుల కొరకు మాత్రమే ఆయన సింహాసనం ముందుకు వెళ్తాం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ మార్పు చూస్తేనే ఒళ్ళు పులకరింత వస్తుంది. ఎంత గొప్ప దేవుడు అని, ఎంత గొప్ప ప్రభు అని. సో అంత కార్యం చేశాడు దేవుడు. తర్వాత అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావ నేను. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యుద్ధకు పంపెను. అన్నకు అధికారం లేదు శిక్ష విధించడానికి. అఫీషియల్గా కొట్టొచ్చేమో, ప్రైవేట్ జడ్జిమెంట్ అది, కానీ అఫీషియల్గా శిక్ష విధించేటువంటి అధికారము అన్నకు లేదు. అందుకని ఎవరి దగ్గరికి పంపించాడు? అప్పటి ప్రధాన యాజకుడైనటువంటి కయప దగ్గరికి పంపించాడు. ఇప్పుడు ఇది మొదటి జడ్జిమెంట్. ఎవరిది? అన్న ముందు ఉన్నటువంటి 6 జడ్జిమెంట్స్ జరిగాయి. రాత్రి 11 నుంచి ఉదయం 9 లోపు. లాస్ట్ నైట్ బిట్వీన్ 11 అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 9 లోపు 6 జడ్జిమెంట్స్ జరిగాయి. ఏ నేరస్తుడికి కూడా ఇటువంటి జడ్జిమెంట్స్ ప్రపంచంలో రాత్రిపూట్ల ఎవరు న్యాయం తీర్చరు. ఏ కోర్టు పనిచేయదు. చేసినా కూడా న్యాయపు ఈ ముద్దాయిలకు విచారణ జరగదు. అటువంటిది జరుగుతూ ఉంది. ముద్దాయిని విచారిస్తూ ఉన్నారు ముద్దాయిగా చేసి. యేసుప్రభు ముద్దాయి కాదు, కానీ ముద్దాయిగా నిలబెడుతున్నారు, అక్యూజ్డ్గా. రైట్. రెండవ రకమైనటువంటి జడ్జిమెంట్ మార్కు సువార్త కదా, మత్తయి సువార్త 26:57 నుంచి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. చదివితే ఏమవుతాం అంటే మిస్ అవుతాం. ఏంటి? అన్న అనేటువంటిది అక్కడ లేదు. కానీ యోహాను సువార్తలో
ఉంది. ఉంది. అందుకే 4 సువార్తలు చదువుతూ ఉంటే మొదట అనే పదం ఉంది అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు. ఉందా పదం? మొదట అని ఉంది. ఫస్ట్, అది ఇంపార్టెంట్. ఫస్ట్ అన్న దగ్గర తీసుకెళ్ళారు. తర్వాత ఇక్కడ రెండవది మొదటిది అని ఏమీ లేదు. కానీ పట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఉంది కదా, అన్న కైపు దగ్గరికి పంపించాడు అని, దాన్ని ఇక్కడికి సంబంధం కుదుర్చుకోవాలి మనం. దాని కంటిన్యూషన్ ఇక్కడ అని మనం గ్రహించాలి. ఇప్పుడు మళ్ళీ చదవండి 57, 26, 57. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా. కయప యొద్దకు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది అక్కడ లేదు, కానీ మనం గ్రహించాలి. అదేంటి? అన్న దగ్గర నుంచి కయప దగ్గర తీసుకొచ్చారు. అన్న దగ్గర నుంచి కయప దగ్గర తీసుకొచ్చారు. బహుశా ఇది రాత్రి 11:30 ఆ ప్రాంతంలో అన్న దగ్గర తీసుకెళ్తే 12 ఆ ప్రాంతంలో మళ్ళీ కయప దగ్గర తీసుకొచ్చారు. కయప దగ్గర తీసుకొచ్చారు. రైట్, చదవండి. అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండేను. 61. 66 బ్రదర్. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. ఇలా ఎగతాళి చేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. కయప మొదటగా ఇనిషియేషన్ తీసుకున్నాడు. మన తెల్లారుజామున ప్రార్థనలో చెప్పాను. కయప మొట్టమొదట యేసు ప్రభువును చంపాలి అనే ఆలోచన చేసిన వాడెవరు? కయపే. ఆ ఇనిషియేషన్ తీసుకున్నది కయపే. ఈ కయప ఏం చేశాడు? తన దగ్గరికి వస్తూనే తాను కొన్ని మాటలు మాట్లాడి సన్హెద్రిన్ సభ వారిని పిలుస్తాడు. తనకొక్కడికి అధికారం లేదు, మన శిక్ష విధించే అధికారం. ఏం చేస్తాడంటే సన్హెద్రిన్ సభ అంతటిని పిలుస్తాడు. కానీ సన్హెద్రిన్ సభలో కొంతమంది యేసు ప్రభువుని అభిమానించే వాళ్ళు ఉన్నారు. నికోదేము, అరిమత యోసేపు, వీళ్ళు బైబిల్లో ఉన్నవాళ్ళు. బైబిల్లో లేని పేర్లు కొన్ని చెప్తారు చరిత్రలో. వాళ్ళు ఏమంటారంటే, రాత్రిపూట సన్హెద్రిన్ సభ కూడుకోవడం ఆనవాయితీ కాదు, సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు. కాబట్టి మేము ఉదయాన్నే పెడితే వస్తాము, మధ్యరాత్రి రాము అంటారు. కొంతమంది వస్తారు, కైపను ప్రేమించిన వాళ్ళు, అన్నను ప్రేమించిన వాళ్ళు, వాళ్ళ మాట వినేవాళ్ళు. కొంతమంది రారు. 70 మంది వస్తేనే, ఫుల్ అటెండెన్స్ వస్తేనే యేసు ప్రభుకు శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది. అది మత సంబంధమైన తీర్పు తీర్చడానికి. అందుకాబట్టి మొదట కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, కయప ముందు కయప విచారిస్తాడు. వాళ్ళందరి ముందు విచారణ జరుగుతుంది. ఇది 2వ విచారణ. కయప ముందు జరిగేటువంటిది 2వ విచారణ. ఇంకో రెఫరెన్స్ ఉందమ్మా దానికి? మార్కు 14:55. అక్కడ కూడా చదవండి. ఏముందో? మార్కు 14:55. 55 నుంచి 65. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయన మీద సాక్ష్యం వెదికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేక 60-61 చదవండి మళ్ళీ. అక్కడ కూడా 66. పేతురు 66 బ్రదర్. 66 చదవండి అయితే. పేతురు ముంగిట క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తెలలో ఒకతే వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనెను. కయప మాట్లాడిన మాటలు, కయపకు మాట్లాడిన మాటలు ఉంటాయి అక్కడ మధ్యలో. 60-61 అదే, నేను కూడా అదే అన్నాను. మరి 60-61 అమ్మా. ప్రధాన యాజకుడు వార్త 14వ అధ్యాయం 60-61 వచనం. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అవును నేనే
మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పి. యేసు ప్రభు మీద మోపబడినటువంటి నేరాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తారా తలా ఒకటి? దేవాలయమును పడగొట్టి మళ్ళీ 3 దినాల్లో కడతానని చెప్పాడు ఒకటి. ఇంకోటి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు ఒకటి. దేవుని కుమారుడని చెప్పుకొని దేవదూషణ చేస్తున్నాడు అని. ఇంకా యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అని ఒకటి. ఇంకా కైజరుకు పన్నివ్వద్దని అన్నాడని ఒకటి. ఇలాంటివన్నీ మోపబడ్డాయి. ఇవేవి నిలబడేటువంటివి కాదు. అయితే యేసు ప్రభు ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నాడు. నీవు దేవుని కుమారుడవా అంటే అవుననే ఒప్పుకుంటున్నాడు. అవును నీవు అన్నట్టే, అంటే అది నిజం కాబట్టి దాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని కుమారుడే కాబట్టి. మనిషి కుమారుడు మేఘారుడే వచ్చి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట నీవు చూచెదవు. ఆ విషయం ఇక్కడ కైప దగ్గర ఒప్పుకుంటున్నాడు, అక్కడ పిలాతు దగ్గర కూడా ఒప్పుకున్నాడు. పిలాతు కూడా అడిగితే అవును నీవు అన్నట్టే అంటాడు. నువ్వు రాజువా అంటే అవును 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 నీవు అన్నట్లే అంటాడు. ఆ ప్రశ్నకు మాత్రమే ఒప్పుకుంటాడు. రైట్. ఇది కైప ముందు జరిగినటువంటి రెండవ తీర్పు. అది ఎక్కడంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం నుంచి, అలాగే మార్క్స్ వార్త 14వ అధ్యాయం 55లో 60, 61 వచనాల దగ్గర. ఇది రెండవ తీర్పు. మూడవది సన్హెద్రిన్ సభ ఎదుట, అంటే మహాసభ అంటారు దాన్ని బైబిల్లో. సన్హెద్రిన్ సభ ఎదుట. ఇది లూకాసు వార్త 22వ అధ్యాయం 66వ వచనం నుంచి ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 66వ వచనం నుంచి. ఉదయమున కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభ కూడి. ఈ సభ అనేటువంటిది ఏంటి అంటే మహాసభ అంటారు, సన్హెద్రిన్ సభ అంటారు. ఇది యూదుల యొక్క పార్లమెంట్ లాంటిది. మన భారతదేశానికి పార్లమెంటు ఎలా ఉందో, మొన్న 2 దినాలు వరుసగా ఒక బిల్లు పాస్ అయింది లోక్సభలో, రాజ్యసభలో. ఏం బిల్ అది? వక్ఫ్ బోర్డు బిల్, వక్ఫ్ బిల్ అంటారు కదా. అలాంటి పార్లమెంట్ లాంటిదే మనం పార్లమెంట్లో, లోక్సభలో 545 మంది ఉంటారు కదా. అలాగా ఇక్కడ యూదుల యొక్క పార్లమెంట్ అనేటువంటి సన్హెద్రిన్ సభలో 71 మంది ఉంటారు. ఒక్కోసారి 72 మంది అని కూడా చెప్తారు కొంతమంది, కరెక్ట్గా మనకు తెలియదు. 71 లేదా 72 మంది ఉంటారు. అంటే ఏంటి, ప్రధాన యాజకుడు కాక 71 మంది అంటారు, ప్రధాన యాజకుడితో కలిస్తే 72 మంది అని. వీళ్ళు ఒక తీర్మానం చేస్తే తప్ప ఒక వ్యక్తికి నేరారోపణ మత సంబంధమైనటువంటి తీర్పు జరగదు. మత సంబంధమైన తీర్పు, రిలీజియస్ జడ్జిమెంట్ జరగాలంటే అది జరగాలి. దాంట్లో ఇప్పుడు మహాసభ ఎదుట చదవండి. శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకైన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మను అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరం చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. వాళ్ళు, ఆ సభ వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇతనికి నేరం మోపి, ఇతని మీద ఒక నేరం మోపి దేవదూషణ చేశాడు అని సాక్షులను ఇద్దరిని కుదుర్చుకొని తర్వాత చదివితే అర్థమవుతుంది. వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా, ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. నిజం చెప్తున్నాడు అక్కడ, మీరన్నట్టు నేనే ఆయనను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనం అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. తర్వాత
అంతేనా? సరే, తర్వాత ఏం చేస్తారు అనేటువంటిది ఒక్కో చోట ఒక్కో కనెక్షన్ ఇంకో చోట ఉంటుంది. మళ్ళీ చదివితే అక్కడికి 3వ తీర్పు. ఈ 6 జడ్జిమెంట్స్లో 3 రిలీజియస్ జడ్జిమెంట్స్, 3 పొలిటికల్ జడ్జిమెంట్స్ అంటారు. మొత్తం 6 జడ్జిమెంట్స్, 6 తీర్పులు. 6 తీర్పులేమో 3 మతపరమైన తీర్పులు, 3 రాజకీయ సంబంధమైన తీర్పులు. ఈ 3 మొదటి మతపరమైనవి చూసాం. మతపరమైనవి ఎక్కడ? మొదటిది ఎక్కడ? అన్న ఎదుట. రెండవది ఎక్కడ? కయప ఎదుట. మూడవది ఎక్కడ? సన్హెద్రిన్ సభ ఎదుట. 3 చూసాం. ఇప్పుడు 4వ తీర్పు లూకా సువార్తన లూకా 23 లూకా సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, 6 వరకు 1 నుంచి 6 వరకు. అంతటా వారందరూ లూకా సువార్త 23వ అధ్యాయం 4వ తీర్పు. లూకా సువార్త 23వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు. ఈ మిగతా 3 కూడా ఈ లూకా 23లోనే ఉన్నాయి. అందుకని వచనాలు ఇంపార్టెంట్, రైట్? 1 నుంచి 6 వరకు మొదటి తీర్పు, అంటే మొదటి రాజకీయ సంబంధమైన తీర్పు. అంటే ఎన్నోది? 4వది పిలాతు ఎదుట. ఇప్పుడు చూడండి. అంతటా వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకొని పోయి, వారందరూ అంటే ఎవరు? మహాసభ వారందరూ. ఎవరెవరున్నారు అందులో? ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సభలోని సభ్యులు ఉన్నారు, సన్హెద్రిన్ సభ సభ్యులు, ప్రజలు అందరూ ఈ యేసు ప్రభుని తీసుకొని ఉదయాన్నే 7 గంటల లోపే, దాదాపు 6 గంటలకు సన్హెద్రిన్ సభ కూడుకుంటే 7 గంటలకంతా వీళ్ళు పిలాతు దగ్గర తీసుకొచ్చేస్తారు. 7 లోపే, బిట్వీన్ 6:30 to 7 మేబీ అనుకోవచ్చు, మనకు నిమిషాలతో సహా చెప్పలేం. ఆ టైంలో పిలాతు రాత్రి ఏమంటారు, పస్కా పండుగ జరిగింది కాబట్టి రాత్రి పొద్దుపోయేంత వరకు ఆయన డ్యూటీ చేసి పడుకొని ఉంటారు. పొద్దున లేపుతారు వచ్చి, వీళ్ళందరూ కొన్ని వందల మంది వచ్చారు అని. ఉలిక్కిపడి లేచి మళ్ళీ ఏం జరిగిందిరా బాబు అని పరిగెత్తుకుంటూ బయటకు వస్తే వాళ్ళు బయటికి రాకుండా గేటు ముందే నిలబడి కేకలు వేస్తూ ఉంటారు. పిలాతే అక్కడికి వస్తాడు. అప్పుడు ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియ్యవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఇక్కడ ఎన్ని నేరాలు ఉన్నాయి? ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్న వాటిలో ఒకటి ఇక్కడ ఉంది, ఎక్స్ట్రా ఉంది. ఇందాక మనం చెప్పుకోలేదు. ఒకటి ఏంటి? జనమును తిరగబడ ప్రేరేపించుచు. అది పొరపాటున కూడా యేసుప్రభు ఎప్పుడు చేయలేదు. అంటే ఏంటి? ఇప్పుడు పొలిటికల్ నేరం మోపాలి, మత సంబంధమైన నేరం మోపాడు అనుకోండి, మీరే తీర్పు తీసుకోండి అంటాడు పిలాతు. పొలిటికల్ నేరం మోపాలి కాబట్టి ఏమంటున్నాడంటే జనాలను రోమా ప్రభుత్వం మీద తిరగబడమని చెప్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు అని ఈ పొలిటికల్ నేరాన్ని ఛార్జ్ చేస్తున్న, ఫ్రేమ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మొదటిది. రెండవది కైజరుకు పన్నియద్దు, అక్కడ 2. మూడవది తానే రాజునని, క్రీస్తుని రాజునని, తానే రాజు అని, ఇది కూడా పొలిటికల్ నేరమే. ఈ 3 ఛార్జెస్ని యేసు ప్రభుకు అగైనిస్ట్గా చెప్తున్నారు. 3 ఆ 3 కూడా చూడండి, ఆ 3 కూడా పొలిటికలే, ఒకటి కాదు 3. తిరగబడ్డము అనేది రోమా సామ్రాజ్యం, తిరగబడ్డం అనేది రోమా సామ్రాజ్యం దృష్టిలో నేరం. కైజరుకు పన్నియద్దు అనేది నేరం. కైజర్ రాజు అయి ఉండగా క్రీస్తు రాజుగా ఉండడం అనేది నేరం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? మా దేవదూషణ చేస్తున్నారు, దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ తిరిగి లేపుతా అన్నాడు. ఇవన్నీ అక్కడ చెప్పారు, ఎక్కడ? రిలీజియస్ కోర్టులో. కానీ పొలిటికల్ కోర్టు దగ్గరకు వచ్చేసరికి ఏం చేశారు? నేరాలు మార్చేస్తున్నారు, నేరారోపణలు మార్చేస్తున్నారు. ఆరోపణలు మార్చేసి ఇవి చెప్తున్నారు.
చూడండి ఎలా దొంగచాటు ప్రయత్నాలు చేస్తున్నారో. ఇవన్నీ మనం గ్రహించాలి. అంటే అన్యాయపు ఆరోపణలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అన్యాయపు ఆరోపణలు, అన్యాయపు తీర్పుకు సమర్థించడానికి అన్యాయపు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు చదవండి. పిలాతు, ఉమ్, నీవు యూదుల రాజువా అని ఆయన అడుగగా ఉమ్, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ఆ, పిలాతు ప్రధాన యాజకులతోనూ ఉమ్, జనసమూహములతోనూ ఉమ్. ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. ఎన్నో వచనం ఇది? 4వ వచనం. 4వ వచనం. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్నకు డౌట్ రావాలి మనకి. యూదుల రాజువా అని అనగానే యేసుప్రభు ఏమన్నాడు? అన్నట్టే. అంటే రాజు నన్ను ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకుంటే పిలాతు కోపం రావాలా లేదా? కానీ ఏమన్నాడు? ఈ మనిషిని ఎందు ఏ నేరము కనబడట్లేదు అన్నాడు. ఎందుకని అలా అంటే ముందు ఇది ఎప్పుడు జరుగుతుంది? శుక్రవారం అర్లీ మార్నింగ్ జరుగుతూ ఉంది పిలాతు ముందు విచారణ. కానీ అంతకుముందు ఆదివారం, ఏం ఆదివారం అది? పామ్ సండే. ఆ పామ్ సండే రోజు పిలాతు భార్య రాజమహల్లో పైన అప్సైడ్లో కూర్చొని కిటికీ తీసి చూస్తే ఈయనను గాడిద మీద ఎక్కించుకొని కొంతమంది ఆ ఖర్జూరపు మంటల చేత పెట్టుకొని హోసన్నా చేయమని బట్టలు పరుస్తూ తీసుకువెళ్తూ ఉంటే అందరూ కేకలు వేస్తూ ఉంటే వెళ్ళడం చూసి నవ్వుకున్నారంట. ఏంటి అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉంటే ఈయన రాజు ఏంటి, ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఆయన ఎక్కడో గల్లియా ప్రాంతం వాడు, బోధాలు చేస్తూ ఉంటాడు అంతేని. అంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా, యేసు ప్రభు గురించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా పిలాతు దగ్గర ఉంది. అతను ఎక్కడ కూడా ఎవరిని కూడా రాజకీయ ఉద్యమం చేయమని చెప్పలేదు. కైజర్కు కానీ పిలాతుకు కానీ వ్యతిరేకంగా తిరగమని చెప్పలేదు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని ఎక్కడ ఎవరిని ప్రేరేపించలేదు. అటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా పిలాతు దగ్గర ఉంది. కాబట్టి పిలాతు నవ్వుకున్నాడు, ఏదోలే ఇతను అట్లా చేసుకుంటున్నాడులే అని. కాబట్టి అది పట్టించుకోలేదు, ఏమాత్రం పట్టించుకోలేదు. నేను రోమీలకు రాజును అని చెప్పట్లేదు, యూదులకు రాజు అంటున్నాడు. ఎందుకు ఆ మాట పిలాతు కూడా అడిగాడు అంటే గడిచిన వారం విన్నాడు కాబట్టి. అందుకే ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదన్నాడు. తర్వాత అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. అది మాటల సందర్భంలో ఇతను గల్లియవాడు, గల్లియలో ప్రేరేపించాడు. ఇక్కడ కాదు, గల్లియలో ప్రేరేపించాడని చెప్తున్నారు. బాబు, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ యూదా దేశానికి మాత్రమే మీ దగ్గర రిపోర్ట్ ఉంది, ఇతను గల్లియలో ప్రేరేపించాడని చెప్తున్నాడు. అబద్ధం. ఓ గల్లియవాడైతే నేనెందుకు తీర్పు తెచ్చాలి? నాది యూదా ప్రాంతం కదా, గలిలయకు అధికారి హేరోదు కదా, అతని దగ్గరికి పంపించండి అని హేరోదు దగ్గరికి పంపిస్తాడు. హేరోదు దగ్గర 7వ వచనం నుంచి మొదలవుతుంది కదా. అది ఎన్నో తీర్పు? అది 5వది. హేరోదు దగ్గరగా జరిగే తీర్పు 5వ తీర్పు. 5వది దాన్ని పొలిటికల్ జడ్జిమెంట్ అంటారు, మత రాజకీయ సంబంధమైన తీర్పు 5వ తీర్పు. అక్కడి నుంచి చదవన్నాము. ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఎందుకనో ఎప్పుడెప్పుడు యేసు ప్రభువుని చూడాలా అని చాలా కాలం నుంచి హేరోదుకు ఆశ అంట. ఏంటంటే యేసు ప్రభు ఏదో ఒక అద్భుతం చేస్తే చూడాలని, ఆశ్చర్యకార్యం చేస్తే చూడాలని, సూచక క్రియ చూడాలని యేసు ప్రభు వల్ల. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. అది
ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన తనకు ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఆ, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అది ఎన్ని నేరాలు మోపినా యేసు ప్రభు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. ఆ టైంలో హిస్టరీ వాళ్ళు ఏం చెప్తారంటే, చరిత్రకారులు ఏ రోజు కుక్క చచ్చిపోయిందంట. చచ్చిపోయిన కుక్కను తీసుకొచ్చి యేసు ప్రభు చెప్పి, అయ్యా కుక్కను బతికి ఇన్ని చచ్చిపోయిన మనుషుల్నే బ్రతికించేవు కదా నువ్వు అంటే యేసు పలకడు. ఏ రోజు కోపం వస్తుంది. అందు కాబట్టి అవమానపరుస్తాడు. అవమానపరిచి తిరిగి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తారు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చేది 6వది. అక్కడ 23వ అధ్యాయం ఎన్నో వచనమ్మా? 13 నుంచి 25 వరకు. 13 నుంచి చదవండి ఇప్పుడు. అంతటా పిలాతు ప్రధాన యాజకుల 23వ అధ్యాయం 13వ వచనం నుంచి ఆఖరి తీర్పు 6వ తీర్పు. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా, ఇదిగో మరణమునకు తగినదేదియూ ఇతడు చేయలేదు. 14-15 వచనాలు చాలా క్రూషియల్. 23వ అధ్యాయంలో ఇతని విమర్శ చేశాం, నాకు కనపడలేదు, ఏ రోజు కూడా కనపడలేదు. అంత మాత్రమే కాదు, ఇతని యందు మరణము తగిన నేరమేదియు కనబడలేదు, ఇతడు మరణము తగిన నేరమేదియు చేయలేదు. ఇది కాబట్టి ఇంకెందుకు ఇతనికి శిక్ష విధించాలి? తర్వాతమ్మ, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. చాలు, అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడండి ఆఖరి వచనాలకు రండి, 22-23. వారు వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. 3వ మారు ఇతడు ఏ దుష్కార్యం చేశాను? 3వ మారు అని రాస్తుంది చూడండి. మళ్ళీ 3వ మారు అని ఉంది అంటున్నారు కదా. అంటే చూడండి, అంటే ఫస్ట్ టైం 4వ వచనంలో, రెండోసారి 14వ వచనంలో, మూడవసారి 22-23 వచనాల్లో పిలాతు యేసు ప్రభువుకి శిక్ష విధించకూడదనే, అన్యాయం తీర్పు తీర్చకూడదనే, కానీ వారి బలవంతం తట్టుకోలేక ఆ సిలువకు అప్పచెప్తున్నాడు అంతే. 3వ మారు చదవండి అమ్మ. 3వ మారు ఇతడు ఏ దుష్కార్యం చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక, మరణము తగిన నేరమేదియు నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. అది వారి కేకలే గెలిచెను. ఇప్పుడు యోహాను సువార్త 19కి రండి, అక్కడే కదా 1 నుంచి 4 వరకు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని. ఇది యాక్చువల్గా 3వసారి అనేటప్పుడు, అంటే శిక్ష విధిస్తేనన్నా వదిలేస్తారేమోనని ఆయన ఆశపడ్డాడు. అందుకు కొరడాలతో కొట్టించి ముండ్ల కిరీటం పెట్టించి ఊదారంగు వస్త్రము తొడిగించి ఇన్ని చేసిన తర్వాత అతని శరీరం అంతా రక్తసిక్తమైన తర్వాత వదులుతారేమో యూదులను చూస్తే అప్పుడు కూడా వదలలేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆయన మీద నేరం, అన్యాయపు నేరం, అన్యాయపు తీర్పు. నేరారోపణ అన్యాయం, తీర్పు అన్యాయం, శిక్ష అన్యాయం.
యేసు ప్రభు సిలువలో ఆయనకు జరిగినటువంటి ప్రతిదీ కూడా అన్యాయం. మనోళ్ళేమో న్యాయం కావాలంటూ ఉంటారు. యేసు ప్రభుకేమో అన్యాయం జరిగింది, మనకేమో న్యాయం కావాలంటాం. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి అని మాట్లాడుతూ ఉంటారు. న్యాయం యేసు ప్రభు, దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, మనుషులు చేసినా చేయకపోయినా. ఇప్పుడు దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో అది అన్యాయపు తీర్పే, నిజమే. అంటే మానవులు పిలాతు దృష్టిలో అన్యాయంగా తీర్పు తీస్తున్నాడు, యూదుల దృష్టిలోనేమో అది న్యాయంగా కనపడతా ఉంది. దేవుని దృష్టిలో ఎలా కనపడుతుందో ఆలోచించాలి ఒకసారి. దేవుడు ఒకవైపు ఏమో తన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభు, ఇంకొక వైపు ఏమో మనల్ని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ప్రజలమైనటువంటి మనమున్నాం. మన ఇన్ని కోట్ల మంది రక్షించబడాలంటే యేసు ప్రభు ఒక్కడు శిక్ష విధించబడాలి. యేసు ప్రభుకు శిక్ష విధించబడకుండా ఆయన తప్పిస్తే ఈ వేల కోట్ల మంది ఏం చేస్తాం? నరకానికి పాత్రలం అవుతాం. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు ఎంత బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో. అమ్మా చదవండి. 19 యోహాను 19:15-16. యోహాను 19:15-16. అందుకు వారు, ఇతనిని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. కైసరు తప్ప మాకు వేరొక, అలా ఒప్పుకుంటున్నారు. అంతకుముందు కైజర్ వద్దులే అన్నోళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకున్నారు. యేసును రాజుగా వారు తిరస్కరించారు, రక్షకుడిగా తిరస్కరించారు, ప్రభువుగా తిరస్కరించారు, కాపరిగా తిరస్కరించారు, రాజుగా తిరస్కరించారు. అతని సిలువ వేయమని కేకలు వేశారు. చివరికి వారి కేకలే గెలిచాయి. అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఉదయకాల వేళ మనము కూడా యేసు ప్రభు మన కొరకు ఏ పాపమెరుగని యోపావనమూర్తి అంటాం కదా, ఆయన ఎన్నిసార్లు కోర్టు ఎక్కాల్సి వచ్చింది? 6 సార్లు. మన కోసం అవమానపడాల్సి వచ్చింది, మన కోసం ప్రశ్నలు వేయబడాల్సి వచ్చింది, మన కోసం చెంపదెబ్బలు, ముఖం మీద ఉమ్మి, వెంట్రుకలు పెరికి వేయబడ్డం, కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటం, ఊదారంగపు వస్త్రాలు, కొన్నిసార్లు వస్త్రాలు తీసివేయడం, సిలువ మోయడం, సిలువ మీద వ్రేలాడడం, 3 మేకుల మీద వ్రేలాడడం. ఇవన్నీ నీ యొక్క నా యొక్క రక్షణ కొరకు మాత్రమే, క్షమాపణ కొరకు మాత్రమే, మన పేరు జీవగ్రంథమందు వ్రాయబడడం కొరకే, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కొరకే. ఆ విషయాలు ఎప్పుడైతే మనం నమ్ముతామో ఈ దినాల్లో ఏమవుతుందంటే మనలో పశ్చాత్తాపం పెరుగుతుంది. పాపాన్ని గురించిన పశ్చాత్తాపం, పాపాన్ని అసహించుకుంటాం, పాపాన్ని ద్వేషిస్తాం, పాపానికి దూరంగా పరిగెడతాం, పాపాన్ని చేయడానికి ఏమాత్రము ముందుకు వెళ్ళాం. అసహించుకునేటువంటి వారంగా మారిపోయి పరిశుద్ధతకు యేసు ప్రభువును హత్తుకొని జీవించేటువంటి స్థాయికి వెళ్తాం. అలా వెళ్ళాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నట్టు, మనము పాప భీతి భయం కలిగి యేసు ప్రభు కొరకు జీవిస్తున్నట్టు. ఇన్ని విషయాలు విన్నప్పటికీ, తెలిసినప్పటికీ, గ్రహించినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నాము అంటే మనంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఏమంటారంటే మళ్ళీ యేసు ప్రభువును మళ్ళీ సిలువేసిన వాళ్ళే అంటారు. ఆ మాట చదవండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, వీళ్ళు అన్నమాట. ఇంత విన్నప్పటికీ కూడా
దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవి వేస్తున్నాం. దీనికి క్షమాపణ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉంది కదా, ఏముందమ్మా ఆ మాట చదవండి. ఆఖరిలో వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాట అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఆ మాట కొరకు మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అసాధ్యం అంట. వీళ్ళకి మళ్ళీ తిరిగి మారు మనసు కలుగజేయడం, మళ్ళీ దేవుని ఎద్దుకు తీసుకురావడం చాలా అసాధ్యము అంటున్నాడు. జాగ్రత్త, తల ఉంచుదాం, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళని జాగ్రత్తగా దేవుని బలైనటువంటి యేసు ప్రభు యొక్క శరీరమైనటువంటి రక్తమైనటువంటి అందులో చేయబడడానికి సిద్ధపడదాం.